తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీని గురూజీ గారు. సాధన, సేవ ఇవే ప్రధాన లక్ష్యాలుగా వారు చేస్తున్నటువంటి ప్రయత్నం అనేది చాలా గొప్పదండి. ఇది నిజంగానే ఒక అదృష్టంగా భావిస్తాను నేను. ప్రత్యేకించి చెప్పాలి, నిత్యాగ్ని అనేటువంటి ఒక చారిటబుల్ ట్రస్ట్ ని వారు స్థాపించారు. ప్రస్తుతం అరుణాచలంలో ఉంది ఆ ట్రస్ట్. ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చాలా మంది సాధు పుంగవులకి, అలాగే సామాన్య భక్తులు ఎవరైతే అరుణాచలం వస్తారో వారికి గొప్ప అవకాశం. అక్కడికి వెళ్ళి భోజనం చేయొచ్చు. ప్రత్యేకించి సాధువులకి ఎంతో సత్కర్యలు చేస్తారు. ప్రత్యేకించి ఇంకా చెప్పాలంటే వారినే పరమేశ్వరులుగా భావిస్తారు వారు. ఇంకొకటి నిత్యాగ్ని అనేటువంటిది నాకు బాగా ఆశ్చర్యం అనిపించిందండి. దగ్గరుండి నేర్పిస్తారు గురువు గారు, ఎలా మనం నిత్యాగ్ని సర్వదేవతా హోమం మన ఇళ్లల్లో తేలిగ్గా మనం ఎలా చేసుకుని దైవానుగ్రహం పొందాలో వివరిస్తారనమాట. వీటికి కొన్ని నియమాలు ఉన్నాయి. అవన్నీ ఇవాళ వీడియోలో మనం చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు శ్రీని గురూజీ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీ గురు చరణకమలేభ్యో నమః. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం, మాట్లాడడం. అంటే కొంతమందిని కలవాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి ఖచ్చితంగా అని చెప్తారు. అందులో భాగంగానే భావిస్తూ ఉన్నాను. ముందుగా మీకు చేతులెత్తి నమస్కారం తెలియజేస్తాను. ఏదన్నా ఒక కార్యం, మంచి పని చేయాలన్నా, ఒక సేవ చేయాలంటే 1 రోజు 2 రోజులు, మహా అయితే 10 రోజులు, పోనీ నెల అనుకుందాం. కానీ కొన్ని సంవత్సరాలుగా మీరు నిత్య అన్నదానం చేస్తూ ఉన్నారు అరుణాచలం లాంటి దివ్య క్షేత్రంలో. ఎంతమంది, రోజుకు 1000 మంది భోజనం చేస్తారు కదండి. అవునమ్మా, ఎంత అదృష్టం అది. అలాగే నిత్యాగ్ని అనేటువంటి ఒక చారిటబుల్ ట్రస్ట్ ప్రతిరోజు అందరూ చేసుకోవచ్చు హోమం అనేది మీ ద్వారానే నాకు తెలిసింది. అంటే అది ఒక పెద్ద ప్రక్రియ, కొన్ని నియమాలు ఉంటాయి, ఇలా ఇలా చెయ్యాలి అని విన్నాను. కానీ అందరూ సులువుగా చేసుకుని ఆ లబ్ధిని పొందవచ్చు, సర్వదేవతల అనుగ్రహం పొందవచ్చు అనేది మీ ద్వారా తెలుసుకున్నానండి. అది ప్రేక్షకులు కూడా, వాళ్ళు కూడా తెలుసుకోవాలి, వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం. సంతోషం మీరు వచ్చినందుకు సుమన్ టీవీకి. చాలా ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. ముందుగా మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం 2 ముక్కల్లో. తప్పకుండా అమ్మా. మాది ప్రకాశం జిల్లా. అక్కడ ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించాను. ఆ తర్వాత నేను ఐటీ కంపెనీల్లో పనిచేశాను అనమాట. చాలా సంవత్సరాలు ఐటీ కంపెనీల్లో చెన్నైలో పనిచేయటం, విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఐటీ కంపెనీకి రాకముందు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో మాల్దీవ్స్లో పనిచేశాను అనమాట. ఆ తర్వాత అక్కడ కూడా కంప్యూటింగ్ టీచర్గా పనిచేశాను. ఆ తర్వాత చెన్నైలో ఐటీ కంపెనీలో వర్క్ చేశాను అనమాట. ఓవరాల్గా కంప్లీట్గా చెన్నైలోనే పనిచేశాను. ఆ చెన్నైలోనే వర్క్ చేసేటప్పుడు నేను ఆఫీస్కి వెళ్తూ వీకెండ్స్లో నేను ఈ నిత్యాగ్ని హోమాన్ని నేర్పించేవాడిని అనమాట అందరికీ. అసలు మీకు ఎలా తెలిసింది నిత్యాగ్ని హోమం? ఈ నిత్యాగ్ని హోమం అనేది ఋషులు ఇచ్చినటువంటి విజ్ఞానమే కదమ్మా. అంటే ఆసక్తి ఉంటేనే గానీ మనం కొన్ని తెలుసుకోలేము, నేర్చుకోలేము కదా. అలా మీకు ఎందుకు అనిపించింది అలా? అంటే నేను జ్యోతిష్యం మీద మక్కువ ఉండేది, ఈ అక్కడి మీద మక్కువ ఉండేది అనమాట. అలా జ్యోతిష్యం నేర్చుకోవటం, ఆ జ్యోతిష్యంలోని ఒక పండితుడు ఈ నిత్యాగ్ని హోమం గురించి చెప్పటం, ఓహో ఇదేదో ఉంది నేర్చుకోవాలి అని ట్రై చేయటం. అలా నాకై నేనే నేర్చుకొని ప్రాక్టీస్ చేసిన తర్వాత దాని నుంచి ఎంతో లబ్ధి పొందాను అనమాట. ఇది నిత్యం చేసుకుంటే ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయని తెలిసింది. ఇది 10 మందికి పంచిపెట్టాలనే ఆలోచన అక్కడే కలిగిందనమాట. సో దాన్ని బట్టి అప్పుడు ఒక చిన్న పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను అనమాట. అడ్వర్టైజ్మెంట్ ఇస్తే చాలా మంది వచ్చేసారు. అది ఇంకా తర్వాత ఫ్రీగా టీచింగ్స్ చేయటం వల్ల ఇంకా వేరే పేపర్స్ వాళ్ళకై వాళ్ళే న్యూస్ ఐటమ్గా వేసేసి. ఏ సంవత్సరంలో అండి ఇదంతా 2014-15 ఆ ప్రాంతాల్లో జరిగిందండి. సో అక్కడ అంతా చెన్నైలోనే ఎంతో మంది గ్రూప్స్ ఫామ్ అయ్యారు అనమాట. మార్నింగ్ క్లాసెస్, ఈవినింగ్ క్లాసెస్ చేసేవాడిని. సాటర్డే సండే కొన్ని వేల మందికి నేర్పించానండి. సాటర్డే సండేస్ ఆ విధంగా స్పెండ్ చేసేవాడిని. కొన్ని సంవత్సరాల పాటు స్పెండ్ చేయటం, ఎంతో మంది వేలాది మంది శిష్యులు ఏర్పడ్డారు. ఆ తర్వాత దేశ విదేశాల్లో వారికి ఇది ఎలా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆన్లైన్ టీచింగ్స్ చేశాను అనమాట. ఆ ఆన్లైన్ టీచింగ్స్ వల్ల అక్రాస్ ద గ్లోబ్ స్ప్రెడ్ అయిపోయింది అనమాట. పూర్తిగా ఏం నేర్పించేవాళ్ళు ఆన్లైన్ టీచింగ్స్ లో? ఇదే ఈ హోమ ప్రక్రియ నేర్పించేవాళ్ళు. హోమం ఎలా చేయాలి. మా ఐడియాలజీ ఏంటంటే, అబ్జెక్టివ్ ఏంటంటే, హోమం అనేది అందరి మనసుల్లో ఏముంటుంది అని అంటే, ఇది ఒక స్పెషల్ సబ్జెక్టు, అందరం చేయలేము, ఇది హోమం ఇది ఎవరినన్నా ప్రీస్ట్ని పిలవాలి, పూజారిని పిలవాలి, వారు వచ్చి చెయ్యాలి అని ఉంటుంది. కొంతమందికి అయితే ఇది చేయించుకోలేని, స్పెండ్ చేయలేని వాళ్ళు కూడా ఉంటారనమాట. వాళ్ళ లైఫ్ టైంలో హోమం అనేది తెలియదు అనమాట. ఇది అలా కాదు, అందరి దగ్గరికి ఇది తీసుకువెళ్ళాలి,
ఇది సులభతరంగా చేయాలి అనే విధానంతో సింప్లిఫైడ్ మాన్యువల్స్ క్రియేట్ చేశాను అనమాట. ఒక్క మాట గురువు గారు, ఉమ్, అసలు పూర్తి భిన్నమైన లైఫ్ ఇది. ఒక అవునండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీరు, అలా అలా క్రమక్రమంగా ఇప్పుడు ఆ, పూర్తిగా ఇందులో లేకపోయినా నెమ్మదిగా ఇటువైపు వచ్చేసారు. వచ్చిన తర్వాత ఎప్పుడన్నా మీకు అనిపించిందా మళ్ళీ ఆ లైఫ్ కి వెళ్ళిపోదాము ఇలా కాదు అని చెప్పి? అంటే బేసిక్గా చిన్న వయసు నుంచి కొంచెం ఆధ్యాత్మిక చింతన కలిగిన ఆ. వాడిని. ఉమ్. ఆ లైఫ్ ఎప్పుడు వదులుకోవాలా అనుకుంటా ఉండేవాడిని అనమాట. అంటే నేను ఆఫీస్కి కూడా ఐటీ కంపెనీకి కూడా ఇలానే గడ్డం పెంచుకొని వెళ్ళేవాడిని అనమాట. ఆ, సో నేను యాక్చువల్గా ఒక ఆర్డ్ పర్సన్గా ఉండేవాడిని ఐటీ అక్కడ. కంపెనీ. ఓకే. సో వాళ్ళు బొట్టు పెట్టుకోవటం, ఈ హోమం పెట్టుకున్న భస్మం పెట్టుకోవటం, విభూతి ధారణ చేసి ఆఫీస్కి వెళ్ళేవాడిని అనమాట. సో ఐఎమ్ ఎన్ ఆడ్ పర్సన్ దేర్ అనమాట. సో సో అలా ఉండేవాడిని. ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి వచ్చేద్దాం అక్కడి నుంచి అది అనిపించేది. ఎప్పుడు వదిలేసి వద్దామా. ఈ ఐటీ కంపెనీ ఎలా ఉంటుందంటే ప్రతిరోజు ఆ క్లయింట్ని ఎలా సాటిస్ఫై చేయాలి అనే ఉద్దేశంతో మనం చేయకపోయినా చేసామని చెప్పాల్సిన చాలా అంటే మాట్లాడాల్సి వస్తుంది. అంటే చాలా మాట్లాడాల్సి వస్తుంది. అంటే వాళ్ళని ఎలా అపీస్ చేయాలనే విధానంతో Yeah, క్లయింట్ని correct. ఎలా అపీస్ చేయాలనే విధానం అదంతా మనసు చంపుకొని చేయాలి అని అనిపిస్తుంది అనే భావన ఎప్పుడు ఉండేది అనమాట. నాకేంటంటే బేసిక్గా త్రికరణ శుద్ధిగా ఉండాలనేది నా ఆలోచన. నేను ఏది మాట్లాడుతున్నానో, ఏది చేస్తున్నానో, ఏది పలుకుతున్నానో, ఏ కార్యం చేస్తున్నానో ఇవన్నీ అలైన్ అయి ఉండాలనేది నా ఉద్దేశం. కోరిక. అది ఆ అలైన్మెంట్ ఎక్కడో మిస్ మ్యాచ్ ఉండేదన్నమాట బయట ఉద్యోగం. సో నాకు ఈ ఆధ్యాత్మికంలో ఆ స్వాంతన దొరికింది. సో ఆధ్యాత్మికం వైపుకు వచ్చాను. వచ్చిన Okay. తర్వాత ఇది స్ప్రెడ్ చేసే క్రమంలో ఆ మాన్యువల్స్ని సింప్లిఫైగా చేయటం మొత్తం మీరే తయారు ఆ, చేసేవారు. చేశాను. ఎంతమంది శిష్యులు ఉన్నారండి? ఇప్పుడు ఎక్కడ వస్తే కొన్ని వేల మంది ఉన్నారండి. అంటే నేను కౌంట్ చేయలేదు, ఎందుకంటే మోర్ దాన్ ఏ డెకేడ్ నేను నేర్పిస్తూ ఉన్నాను కాబట్టి. ఆన్లైన్ ద్వారా ఒక్కొక్క క్లాస్కి 100 మంది 50 మంది అలా వస్తారు. ప్రతిరోజు person- క్లాసెస్ చెప్తారా? లేదు అప్పుడు చెప్పేవాడిని, మ్మ్. ఇప్పుడు ఇన్ పర్సన్ వెళ్ళి చెప్తున్నాను. వెళ్తున్నారు. ఒకప్పుడు స్టార్ట్ చేసింది ఇన్ పర్సన్గా స్టార్ట్ చేశాను. మ్మ్. వీకెండ్స్లో ఒక 100 మంది దాకా వచ్చేవాళ్ళు, ఇంటికి వచ్చేవాళ్ళు. మార్నింగ్ ఒక బ్యాచ్, ఈవినింగ్ ఒక బ్యాచ్, ఇలా నేర్పించేవాళ్ళం. ఆ తర్వాత కోవిడ్ టైంలో ఎక్కువ ఆన్లైన్ స్ప్రెడ్ చేసాం అనమాట. మ్మ్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయితే ఒక 29 వర్క్షాప్స్ చేశాను. ఓ. ఆ వర్క్షాప్స్లో భాగంగా యుఎస్లో చేయటం, మ్మ్. టర్కీలో చేయటం, ఇండోనేషియాలో చేయటం, సింగపూర్లో చేయటం ఆల్ ఇలాంటివి ఓవర్ వరల్డ్ చేసాం. లాస్ట్ ఇయర్ అలా కాకుండా మేజర్ సిటీస్ టచ్ చేసాం అనమాట. గౌహతి, అహ్మదాబాద్, పూణే, హైదరాబాద్, బెంగళూరు ఇలాంటి సిటీస్ చేసాం. ఈ సంవత్సరం మా సంకల్పం ఏంటంటే సబర్బన్ ప్లేసెస్కి వెళ్ళాలి. ఇప్పుడు గుంటూరు, తెలుగు ఒంగోలు, రాష్ట్రాలు అయితే టార్గెట్ తెలుగు రాష్ట్రాల్లో అందరికీ ఇది తీసుకువెళ్ళాలి, ఈ విద్యని అందరికీ అందించాలనేది మా సంకల్పం. సిద్ధాశ్రమం ఆ పరంపరలో ఉన్నారు అవునండి, మీరు ఇది కదండి? అవునండి, నిఖిలేశ్వర స్వామి వారు. అవునండి. మా గురువు గారి పేరు పరమహంస శ్రీ నిఖిలేశ్వరానంద స్వామి. మ్మ్. నాకు దీక్షనిచ్చి నన్ను చేయబట్టుకొని ఈ కార్యక్రమాలన్నీ చేయిస్తూ మ్మ్. నా ఉన్నతికి బ్యాక్ బోన్గా ఉండి నా గురువు యొక్క ఆశీస్సులతోటి నా అన్ని జరుగుతున్నాయండి. వారు బ్రహ్మర్షి అనిల్ గురూజీ అండి. అనిల్ గురూజీ గారు. ఎప్పుడు పూర్తిగా ఇలా వచ్చేసారు మీరు కంప్లీట్ గా? ఇంకా కంప్లీట్ 2016 వరకు జాబ్ చేశానమ్మా నేను. చేశారా? ఓకే, ఓకే. 2016 తర్వాత ఆహా. నేను కంప్లీట్లీ ఇంకా ఈ మార్గంలోకి అంటే ఈ ఉద్యోగం చేసేటప్పుడు కూడా వాస్తవానికి పార్షియల్గా దీంట్లోనే ఉండేవాడిని. ఉద్యోగమే తక్కువ చేసేవాడిని, ఇదే ఎక్కువ చేసేవాడిని అప్పుడు అనమాట. ఇన్కమ్ ఎంత ఉండేది మీకు? అప్పుడు 6 digits అండి. ఐటీ కంపెనీలో నేను యా, యా. ఉన్నత స్థితిలో ఉండేవాడిని. Okay. ఐ వాస్ హెడ్డింగ్ ఫర్ ఎ డిపార్ట్మెంట్ అనమాట. ఓ. సో నేను ప్రాజెక్ట్ మేనేజర్గా ఉండేవాడిని. మ్మ్. అదే కాకుండా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ మీ చేసేవాడిని. కుటుంబం నుంచి ఎలాంటి అభ్యంతరం? అంటే మా భార్య సహకారం ఉంది కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నాను నేను. అది నిజమే ఆవిడ అండి. చాలా తోడ్పాటుగా ఉండేవాళ్ళు. అంటే మ్మ్. సాటర్డే సండే మ్మ్. ఇంటికి వచ్చిన గెస్ట్లందరినీ చూసుకోవటం, వాళ్ళకి కాఫీ టీలు ఇవ్వటం, అదృష్టం. అలాంటివన్నీ మీరు చేయగలిగింది అదృష్టవంతులు. కాబట్టి. అవును. మ్మ్. సో అంటే ఐ థింక్ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు సాక్రిఫైస్ చేశారు అనమాట. వీకెండ్స్ వీ నెవర్ వెంట్ టు ద హోటల్స్ కానీ మూవీస్ కానీ అవి ఇంకా పిల్లలు వాళ్ళ పిల్లలకి ఆ లైఫ్లో లేవన్నమాట. పిల్లలు యాక్చువల్గా ఎంతమంది అంతే. అండి? పిల్లలు ఇద్దరు. మ్మ్. మా బాబు +1 చదువుతున్నాడు, మా పాప 7th స్టాండర్డ్ చదువుతుంది. ఓకే. సో మొత్తానికి లైఫ్ అలా ఉంది. అవునండి. మొత్తం అందరూ ఇప్పుడు చెన్నైలోనేనండి మా ఉండేది? బాబు తిరుపతిలో చదువుతున్నాడండి, ఆహా. మా పాప తిరువన్నామలైలోనే మ్మ్. ఉంటున్నాడు. Yes. మేమందరం అరుణాచలంలోనే అరుణాచలం. సెటిల్డ్ ఇప్పుడు. ఇప్పుడు మాట్లాడాలి దివ్యక్షేత్రం మ్మ్. అరుణాచలం. అసలు అరుణాచలంలో ఆశ్రమం పెడదాము అక్కడ అనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అరుణాచలం అగ్ని కార్యం కదా నేను నేర్పిస్తుంది ఇన్ని రోజుల నుంచి, నిత్యాగ్నికి. అగ్నిక్షేత్రం అరుణాచలం, పంచభూతాలలో అగ్నిక్షేత్రం అరుణాచలం. అలా ఇక్కడ నేర్పించే క్రమంలో మేమందరం ఏం చేసామంటే,
నేను ఫ్రీగా నేర్పిస్తూ ఉన్నాను కదా, అందరూ నాకు శిష్యులే అడిగారనమాట, గురూజీ మనం ఏదైనా ఒక చారిటీ యాక్టివిటీ చేద్దాం. అలా చేద్దాం అనుకున్న క్రమంలో అన్నదానం చేద్దామని వన్ ఆఫ్ ద శిష్యుడు నోటి నుంచి వచ్చినటువంటి మాట. సరే అన్నదానం చేద్దామని చెప్పి యాక్చువల్గా చెన్నైలోనే అన్నదానం స్టార్ట్ చేసాం. ఎలా చేసామంటే హంగర్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసాం అమ్మా. ఎక్కడెక్కడ రోడ్డు పక్కన బ్రిడ్జీల కింద నైట్ ఆహారం లేకుండా ఎవరెవరు ఉన్నారని ఫస్ట్ మాకు స్టూడెంట్స్ ఎక్కువ మంది కదా, వాళ్ళందరూ వెళ్ళి రీసెర్చ్ చేసి ఒక లిస్ట్ తీసుకొచ్చారు. ఓకే, మనకి ఈరోజు 1000 ప్యాకెట్లు ఫుడ్ అవసరం, ఇంతమంది ఉన్నారు. అలా మేము తలా కొంచెం డబ్బులు వేసుకొని తలా కొంచెం వేసుకొని, అప్పుడు ట్రస్ట్ అదేం ఫామ్ అవ్వలేదన్నమాట. సో మాకు ఒక పెద్ద ఆయన ఉండేవాడు అనమాట, ఆయన అకౌంటెంట్, ఆయన అందరికి పంపించేవాళ్ళం, ఆయన చూసుకునేవాడు అకౌంట్స్. సో ఆ విధంగా పోయి డబ్బులు ఖర్చు పెట్టి ఆ ఫుడ్ అంతా రెడీ చేసి ప్రిపేర్ చేసి ఒక ట్యాక్సీలో వెళ్ళి అందరికి అలా డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం. ఇలా డిస్ట్రిబ్యూట్ చేయంగా మాకు ఆ చేసే క్రమంలో మేము ఆ చిన్న ఒక ఫుడ్ ప్యాకెట్ ఇస్తే వాళ్ళ స్పందన చూసి మా మనసు కలిచివేసేదన్నమాట. ఓహో, ఈ చిన్న రైస్ ప్యాకెట్ కోసం ఇంత ఆత్రపడి తీసుకుంటున్నారా, ఓకే, ఆహారానికి ఇంత ఇది ఉందా అనిపించింది అనమాట. మనం ఇంట్లో రోజు ఎంతో పడేస్తుంటాం, పిల్లలు వదిలేస్తూ ఉంటారు ఫుడ్, ఆ ఫుడ్కి పెద్దగా విలువ లేకుండా ఉంటుంది జనరల్గా. సగం ప్లేట్లోంచి మా పాప బాగలేదని పక్కన పెట్టేస్తుంది, ఇట్లాంటివి ఎన్నో ఉంటుంది కదా. సో ఇంత విలువ ఉందా అని చెప్పి అప్పటి నుంచి ఇది ముందుకు తీసుకువెళ్ళాలి, ఆహారంకి ఇంత విలువ ఉంది అనేది, ఒక ఆహారానికి విలువ ఉందని నాకు తెలుసు, కానీ ఇంత ఒక చిన్న ఆహారం పట్లం కోసం ఇంతమంది ఉన్నారు అనేది ఇంకా అన్నదానం మీద ఫోకస్ చేసాం. అలా ఫోకస్ చేసి తిరువన్నామలై వెళ్ళి నెల అన్నదానం చేసేవాళ్ళం. ఇలా నెల అన్నదానం చేయటం, అక్కడే సెటిల్ అవ్వాలనేది అప్పుడు స్వామివారి యొక్క అనుగ్రహం అనుకుంటాను. వారు నన్ను అక్కడికి పిలిపించారు. ఇంకా అక్కడ స్థిరపడి అక్కడే ఆశ్రమం స్థాపించి శ్రీ నిఖిల నిత్యాగ్ని ఆశ్రమం అండి. నిఖిల నిత్యాగ్ని ఆశ్రమం. మా గురువు గారి పేరు నిఖిలేశ్వరానంద స్వామి కదా. ఎక్కడ ఉంటుంది ఎగ్జాక్ట్ గా? ఇది సూర్యలింగానికి ఆపోజిట్ లో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఆశ్రమం అమ్మ. కొత్తగా కడుతున్న ఆశ్రమం వరుణలింగం పక్కనే గిరివలయం పాతలోనే ఉంటుంది. చాలా మంది అరుణాచలం వెళ్ళే వాళ్ళందరికీ తెలుసు. చాలా మంది తెలుసు. చారిటబుల్ ట్రస్ట్ గా ఎప్పుడు ట్రస్ట్ గా కూడా అదే క్రమంలో స్టార్ట్ చేసాం అన్నమాట. ఇలా మనం డబ్బులన్నీ కలెక్ట్ చేసి ఎవరి దగ్గర పెట్టడం కరెక్ట్ కాదా? డొనేషన్స్ అందరు నా స్టూడెంట్స్ దగ్గర నుంచి రకరకాలుగా వస్తాయి డొనేషన్స్. ఇలా ఈ క్రమంలో మేము చేస్తూ ఉన్న క్రమంలో అప్పుడు పర్వదినాల్లో మాత్రమే చేసేవాళ్ళం. మా దగ్గర అంత డబ్బు ఉండేది కాదనమాట చేయటానికి. ఆ తర్వాత నెలకి అంటే చాలా లక్షలు, ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే 1000 మంది కంటే అందరూ తెలిసి లక్షల్లోనే ఖర్చు అవుతుంది. కాకుంటే 2022 ఆ ప్రాంతంలో నండూరి శ్రీనివాస్ గారు ఒకసారి వచ్చారు తిరువన్నామలై. నాకు వారికి ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నారు. నేను ఐటీలో పనిచేసేటప్పుడు, వారు ఐటీలోనే ఉన్నారు కదా ఇప్పుడు కూడా, వారికి మా ఇద్దరి మధ్య ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నారు అనమాట. అయితే తిరువన్నామలై వెళ్ళే పని అయితే శ్రీని గారు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళండి, వారు రీసెర్చ్ కోసం వచ్చారనమాట. సో నాకు వారు ఫోన్ చేశారు. ఒక 4-5 రోజులు ఉన్నారనమాట అరుణాచలంలో. ఆ 4-5 రోజులు వారితో ఉండి అరుణాచలంలో ఎక్కడెక్కడ ఏ టెంపుల్స్, వారి రీసెర్చ్లో నేను కూడా కొంచెం భాగస్వామ్యం అయ్యాను అనమాట. ఆ క్రమంలో ఒకరోజు అన్నదానం జరుగుతూ ఉన్నప్పుడు వారు కూడా వచ్చారు. వారు కూడా వచ్చి వారు ఆ అన్నదానం చూసి వాళ్ళకి ఇష్టపడ్డారు. ఇంత బాగా చేస్తున్నారు మీరు, ఇంతమంది సాధువులు వచ్చి భోజనం చేస్తున్నారు అనే ఉద్దేశంతో వారు నా గురించి వారి ఛానల్లో ప్రకటించారు. చెప్పారు, ఇలా ఒక అతను ఇలా చేస్తున్నారు, నాకు నచ్చింది అని చెప్పారు అనమాట. ఆ తర్వాత కొంచెం బాగా ఫండ్స్ వచ్చినాయి అనమాట. ఇక ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ పారాడైమ్ షిఫ్ట్ అనమాట మాకు. సో అప్పటి నుంచి ఇంకా మేము పెంచామన్నమాట చేయటం, పెంచి రెగ్యులారిటీగా చేయటం, ఎక్కువ మంది, అది చాలా ఉపయోగపడింది అనమాట మాకు. సో ఎవరైనా అరుణాచలం వెళ్తే చక్కగా గురువు గారి ఆశ్రమానికి వెళ్ళొచ్చు, ఎవరైనా రావచ్చు కదండి. ఎవరైనా అంటే మేము ఎలా చూస్తామంటే, మేమేంటంటే వి డోంట్ సీ ఎనీ డిఫరెన్స్ అనమాట. అంటే ఎవరైనా రావచ్చు, సాధువులే కాకుండా యాత్రికులు అందరూ రావచ్చు, అన్నార్థులు వస్తారు. మేము ఆకలే అర్హతగా భోజనం పెడతామండి. వచ్చిన వాళ్ళందరినీ దేవుళ్ళతో సమానంగా పూజిస్తాం అనమాట. అంటే మా మనసులో మాకు ఆ మహేశ్వరుడే, శివుడే వచ్చాడనే భావన ఉంటుంది. సాధన సేవ
ఇవి రెండే లక్ష్యంగా మీరు పనిచేస్తూ అవును, ఉన్నారు. నిత్యాగ్నికి ప్రధానంగా సాధన, సేవ సేవ. అనేది లక్ష్యం అండి. సేవలో భాగంగా మేము సాధువులకి అన్న సదుపాయాన్ని కలిగించడం, వారికి వస్త్రాలు ఇవ్వటం, వికలాంగులైన సాధువులకి ట్రైసైకిల్స్ ఇవ్వటం. ఇప్పుడు గత 1 ఇయర్లో ఒక 20 ట్రైసైకిల్స్ ఇచ్చి ఉంటాం అనమాట. అదేవిధంగా సాధువుల్ని యాత్రలకు పంపిస్తాం. వారి దగ్గర డబ్బులు ఉండవు కదా, అవునండి, అవును. వారి దగ్గర వారిని ఏదో ఒక 2,000, 3,000 ఇచ్చి కొన్ని యాత్రలు పంపించడం, లేదు ఒక గ్రూప్ని తయారు చేసి మీరు అందరు కలిసి కాశీకి వెళ్ళండి అని వారిలోనే ఒక హెడ్గా క్రియేట్ చేసి ఎవరికైనా పంపిస్తూ ఫోన్ ఉంటే ఉంటారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించడం, వాళ్ళకి ట్రైన్ టికెట్స్ ఇవ్వటం, అక్కడ వెళ్ళిన ప్లేస్లో అకామిడేషన్, ఫుడ్ అరేంజ్మెంట్స్ చేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటామండి. సో ఇలా ఇన్ని రకాల కాకుండా సేవా కార్యక్రమాలు అవును, ఉంటాయి. ఇది సేవలో భాగం. అది కాకుండా మొక్కలు నాటడం అనేది నాకు బాగా ఇష్టమైనటువంటి కొన్ని కార్యక్రమం. వేల మొక్కలు నాటారట కదా. అవునండి, లాస్ట్ ఇయర్లో అరుణాచలం 9,500 మొక్కలు నాటాము. అది ఒక బాగా తృప్తినిచ్చినటువంటి. మీరు అరుణాచలం వచ్చినప్పుడు మీరు ఇంతకు ముందుగా నాకు చూపిస్తున్నప్పుడు కొన్ని జింకలను చూపించారు నాకు. అవునవును. ఆ జింకలు ఎందుకు బయటకు వస్తాయి అంటే అండి, లోపల ఆహారం దొరక బయటకు వస్తాయి. గేట్ దగ్గర మనం ఫీడ్ గేట్ చేస్తాం, దగ్గరికి వచ్చాయి. అవును, నేను కూడా ఫీడ్ వచ్చాను. చేస్తాం. అవును. యాక్చువల్గా ఫారెస్ట్ వాళ్ళ ప్రకారం ఫీడ్ చేయకూడదు అనమాట. ఆ, మనం ఆ ఆహారం లోపలే ఉండాలి, లోపలే తినాలి. అవి అక్కడే తినాలి. ఎందుకు ఆ ఎకో సిస్టమ్ లేదు అని అంటే, అక్కడ వర్షాలు లేను. ఇప్పుడంటే వర్షం ఈ గత 2 నెలలుగా వర్షాలు బాగుండి నీళ్లు బాగున్నాయి. పోయిన సంవత్సరం డ్రాట్లో ఉన్నప్పుడు అక్కడ ఫలాలనిచ్చేటువంటి వృక్షాలు, వాటికి ఆహారం దొరక్క బయటకు వస్తాయి బయటకు అన్నమాట. వచ్చేసాయి. ఆ ఎకో సిస్టాన్ని డెవలప్ చేసే క్రమంలోనే గిరి చుట్టూరు, అంటే గిరి అంటే చెట్లు చాలా నాటడం. ఓకే, అవునండి, అలా అరుణాచలం చుట్టూ. నాటించే కార్యక్రమం జరిగిందండి. సంతోషం. నమస్కారం. శ్రీ గురుచరణ కమలేభ్యో నమః. విన్నారు కదా, నిత్యాగ్ని చారిటబుల్ ట్రస్ట్ అండి, అరుణాచలంలో సూర్యలింగం ఎదురుగా ప్రస్తుతం ఆశ్రమం ఉంది. మరి కొద్ది రోజుల్లో వరుణలింగం దగ్గర ఆశ్రమం సిద్ధమవుతోంది. ఇప్పటికే రోజుకి 1000 మందికి పైగా వచ్చిన భక్తులు, అలాగే సాధువులు ఎవరైతే ఉంటారో వారు అక్కడ భోజనం చేస్తూ ఉన్నారు. ఇంత మంచి కార్యం ఇది, మనందరం కూడా పాల్గొనవచ్చు. మనందరం కూడా ఒక చేయి వేస్తే ఖచ్చితంగా అది దైవ సేవ కిందకే వస్తుంది. డొనేషన్స్ ద్వారా కూడా స్వీకరిస్తారు. మీకు నేను నెంబర్స్ ఇస్తాను, ఆశ్రమానికి సంబంధించినవి, అలాగే ట్రస్ట్కి సంబంధించినవి. మీకు తోచినంత సహాయం చేయొచ్చు. సహాయం అనే కన్నా దైవ కార్యంలో మనం కూడా భాగస్థులు అవ్వడం అనేది కరెక్ట్ అనిపిస్తుంది నాకు. అలాగే గురువు గారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. రెండే విధిగా పెట్టుకున్నారు వారు, సాధన చేయటం అలాగే సేవ చేయటం అనేది. సేవలో భాగంగానే ఈ చారిటీస్ ఇవన్నీ మనం చూస్తున్నాం. దాంతో పాటుగా నిత్యాగ్ని అనేటువంటిది ప్రతి ఒక్కరు వాళ్ళ ఇళ్లలో చేసుకోవాలి, ఆ దైవానుగ్రహం పొందాలనేది ఆయన ప్రధాన సంకల్పం. అందులో భాగంగా ఇలా నేర్పించడం, మీరు ఎవరైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు ఇలా మేము దైవకార్యం చేయాలనుకుంటున్నాం, ఈ హోమం, ఈ యజ్ఞాలు ఇవన్నీ కూడా మాకు కూడా అలవాటు అవ్వాలి, మా పిల్లలకి మీరు నేర్పించాలి అని మీరు అనుకుంటే గనక చక్కగా మీరు గురువు గారిని సంప్రదించవచ్చు. నెంబర్స్ నేను స్క్రీన్ మీద ఇస్తాను, వారిని అడగండి. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు చక్కగా హోమం ఎలా చేయాలో నేర్చుకుంటే మీ ఇళ్లలో మీరు చేసుకుని ఆ దైవానుగ్రహాన్ని కూడా పొందవచ్చు. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.